शहर हैदराबाद में रेव पार्टी पर पुलिस का धावा, 6 खवातीन को भी कर लिया गया गिरफ्तार। हैदराबाद के हाईटेक सिटी में रेव पार्टी का पर्दाफाश किया गया। रंगारेड्डी डिस्ट्रिक्ट स्पेशल टास्क फोर्स टीम ने मादापुर के अपार्टमेंट Cloud9 होम्स में एक जराये से मिली मुसद्दिक़ा इत्तला पर छापा किया, जहां से 14 मर्द और 6 खवातीन को हिरासत में ले लिया गया। पुलिस ने बताया कि रियल इस्टेट ताजिर नागराज यादव, जो कि बेगमपेट का रहने वाला है, इसने अपनी सालगिरह मनाने के लिए मादापुर में रेव पार्टी का इनेकाद किया था। इस पार्टी के लिए बैरून मुल्क की शराब भी मंगाई गई थी, जबकि गोवा से ड्रग्स भी मंगवाए गए थे। पुलिस को जैसे ही इस पार्टी की इत्तला मिली, वहां पर धावा करते हुए वहां से 1 ग्राम कोकेन, 2 ग्राम MDMA और दिगर कई सारे मंशियात को भी जब्त कर लिया गया। 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో మా STF టీమ్ B ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో STF టీమ్ B అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళు 12,000కు 1 గ్రామ్ ఉంటుంది అది. అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ రెండే కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ ఎంత వయసు ఎంత సార్? 31 years. నిర్వాహకులు సో ఈ నిర్వాహకులు ఎక్కడ సార్? ఇది హైటెక్ సిటీ సేమ్ మీరు Cloud9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్. కామన్ ఫ్రెండ్సే, 20 to 31 years మధ్య ఫ్రెండ్సే. 14 మంది జెంట్స్ ఉన్నారు, 6 లేడీస్ ఉన్నారు.
మన ఫోన్ ఇతనికి ఒక క్లాత్ షాప్ ఉంది బిజినెస్ సో వీళ్ళంతా ఎట్లా కలిసింది సార్? ఫ్రెండ్స్ ఏమన్నా ఏం లేదు